రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. ఉపవాస ప్రార్థనకు వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు దాసుల మీకు శుభములు తెలియజేస్తున్నాను. చెవులు గింగురుమనే వార్త. ఏమని వార్త వచ్చిందంటే, వివాహేతర సంబంధం నేరము కాదా అంటే ఎంత గుండె గుబేలమనిపించింది. అంటే ఏమైపోతుంది, కుటుంబాలు ఏమైపోతుంది, భార్యాభర్తల అనుబంధం ఏమవుతుంది, మరి భార్య ఒక దారి భర్త ఒక దారి పోతే పిల్లలు ఏమవుతారు. మరి కొన్ని రోజుల ముందు మరొక చట్టం వచ్చింది కదా, అదేంటంటే స్వలింగ సంపర్కము నేరము కాదు, గే సెక్స్ ఇస్ నాట్ ఎ క్రైమ్. అంటే ఇవన్నీ చెల్లిపోతుందని సుప్రీంకోర్టు హిస్టారిక్ జడ్జ్మెంట్ చేసింది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ నెరవేరుతుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు బైబిల్ స్క్రిప్చర్స్. అంత్యకాలములు అపాయకరమైన జనం. మరి అక్రమం ఏమవుతుంది అన్నాడు ప్రభు. విస్తరిస్తుందా లేదా? ఇది అక్రమం కాదా? నడి రోడ్లో మరి 24 ఏళ్ళ ఒక యువకుని గొడ్డలితో నరికి ఏం చేసినారు, చంపారు. మరి ఇప్పుడు చట్టం అంటుంది వివాహేతర సంబంధం మరి అది చెల్లిపోతుందని. కానీ ఎక్కడ చెల్లుతుంది? వాక్యమే చెల్లుతుంది. పాపంకి వచ్చే జీతం ఏంటి? అదే చెల్లుతుంది చివరికి. అది చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. దాని గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలని అనుకుంటున్నాను. పాపం తప్పకుండా ఎక్కడ చెల్లదు. పరిశుద్ధ గ్రంథానికి ఉన్న మరి ఈ నియమాలకు విరుద్ధంగా ఉన్న చట్టాలు మన చెవులకు వినబడుతుంది. కానీ మనము ఈ లోకంలో ఉన్నాము, మనం ప్రత్యేకింపబడిన వారము. దేవుని స్తోత్రం అనడం. బురదలో తామరలాగా ఉన్నాం అన్నమాట. యేసు ప్రభువుని అంగీకరించిన మనమందరం కూడా ఈ లోకం పోకట్లో మనం కొట్టుకొని పోవడం లేదు. నాకు చాలా బాధ కలిగింది ఇవన్నీ విన్నప్పుడు. చదివినాను పేపర్లో. అప్పుడు గుండె అంతా చాలా కుమిలిపోయినట్టు, ఏంటిది ఇలాగ, మరి ఇంకా పరిశుద్ధ గ్రంథం ఎత్తుకొని మేము ఏం బోధించాలి? చట్టాలే ఇలాగున్నప్పుడు మరి ఏమి నీతి కార్యాలు బోధించాలి? అది ఎంత మట్టుకు అంటే నాకు పరిశుద్ధాత్ముడు బలపరిచినాడు. అప్పుడు నాకు అనిపించింది ఇంకా ఎక్కువగా దేవుని వాక్యము ప్రజల్లోకి స్పష్టమైపోతుందని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ నల్ల బ్యాక్గ్రౌండ్లో తెల్ల ముత్యాలు పెడితే మెరిసిపోతుంది, ఇంకా మెరిసిపోతుంది. అంటే పాపం పెరిగిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది. కానీ అప్పుడు నాకు అనిపించింది నిజంగా దేవుని వాక్యాన్ని చక్కగా బోధించి ముత్యాల్లాగా దేవుని బిడ్డలను తయారు చేయడమే కానీ అది దేవుని స్తోత్రం. అంటే ఈ పాప ప్రపంచంలో, ఈ లోక మాలిన్యంలో కొట్టుకొని పోకుండా ప్రార్థనల ద్వారా మరి దేవుని వాక్యం ప్రకటించడం ద్వారా తప్పకుండా మరి అనేక మంది సేవకులను బలపరిచి దేవుడు వాడుకోవాలని నేను ప్రార్థన చేసినాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇలాంటి చట్టాలకు అది కూడా సగమే చదువుతారు మనుషులు. హెడ్లైన్ మాత్రం చదువుతారు, ఏంది వివాహేతర సంబంధం మీద నిషేధం తొలగిపోయింది, అదే చదువుతారు. కానీ దాని కింద ఇంకా చాలా ఉంటాయి. ఎక్కడెక్కడ ఇరుక్కపోతారో తెలియదు, పట్టుబడతారో తెలియదు. మరి బురదలో కాలు వేసినట్టు మరి వారికి ఎంత శిక్షార్హమైన కార్యాలు. కుటుంబంలో ఇంకా రానున్న దినాల్లో సమాధానం ఉండదండి.
సమాధానం ఉండదు. తర్వాత హత్యలు, ఆత్మహత్యలు చాలా పెరిగిపోతాయి అన్నమాట. ఎక్కడ ఉంటుంది? పవిత్రత లేని చోట, పరిశుద్ధత లేని చోట దేవుడు ఉంటాడు కదా. దేవుడు లేని చోట నరకమే ఉంటుంది కదా. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడే పరలోకం. దేవుడే లేడు పాపమున్న చోట తప్పకుండా కలహాలు, కయ్యాలు, వివాదాలు, మరి మనస్పర్ధనలు ఇవన్నీ ఉంటుంది. హత్యలు ఎక్కువైపోతుంది, ఇంకా అక్రమం విస్తరించిపోతుంది. ఈ చట్టాలు భయంకరమైన చట్టాలు. గే సెక్స్ ఇస్ నాట్ ఎ క్రైమ్, అడల్టరీ ఈజ్ నాట్ ఎ క్రైమ్ అంటే ఇంకా దాని అంతెక్కడుంది. అంటే ఈ పాశ్చాత్య కల్చర్, సంస్కృతిని భారతదేశం కూడా మరి ఇది పాటిస్తుంది. డెఫినెట్లీ దెర్ ఇస్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కేఓస్, కన్ఫ్యూజన్. అసలు విశ్వాసులు భ్రష్టులు కాకుండా దేవుని వాక్యాన్ని దివారాత్రులు చదవాలి. దేవుని స్తోత్రం. అంటే ఆజ్ఞలన్నీ కూడా నీకు పొందుపరిచి ఇచ్చినాడు దేవుడు. నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. కాబట్టి దివారాత్రులు దేవుని వాక్యాన్ని ఏం చేయాలట? ధ్యానించాలి. అంటే మార్నింగ్, నైట్, డే నీ వాక్యంతోనే నిమగ్నమై ఉండాలి. అప్పుడు ఈ పాడు ప్రపంచంలో ఈ మరి ఈ పాప మాలిన్యంతో నిన్న లోకంలో సురక్షితంగా ఉండగలవు. దెర్ ఇస్ నో అదర్ గో. తప్పకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నోహును కాపాడలేదా? మరి అక్కడంతా చుట్టూ పాపం ఉన్నప్పుడు దేవుడు నోహును తన కుటుంబాన్ని కాపాడినాడు కదా. లోతు కుటుంబాన్ని కూడా ఏం చేసినాడు? కాపాడినాడు. కాబట్టి కాపుదల కొరకున్న టెక్నిక్స్ అంటే ఎలాగో ఈ బురదలో మనము మరి ఉన్నాము, మరి ఈ మాలిన్యం అంటకుండా మనల్ని భద్రం చేసుకోవాలి. ఇవన్నీ కూడా వాక్యం నుండి మరి తప్పకుండా మీకు అందించబడుతుంది. ఇంత భయంకరమైన కార్యాలకు విరుగుడేంటి అంటే అది ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే నువ్వు దేవుని దగ్గరగా ఉన్నావు, ఆహారానికి దూరంగా ఉన్నావు, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావు ఆహారం కంటే, ఇంకా నీ చుట్టూన్న వాటికంటే. యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్. ఫాస్టింగ్ ఇస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్. కాబట్టి మీకు ఉన్న అవసరతలు, అక్కర్లు, మరి కుటుంబ క్షేమం కొరకు, పిల్లలకు, మన పిల్లలు ఏమవుతారు మీరు ఆలోచించినారా? ఇలాంటి చట్టాలు వస్తే పిల్లలు ఇంకా కట్టు లేకుండా అయిపోతారు. అందుకే అంతకు ముందే చెప్పినాడు కదా యేసయ్య, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన. ఇప్పుడు వ్యభిచారము లీగలైజ్ అయిపోయింది, స్వలింగ సంపర్కము లీగలైజ్ అయిపోతే పిల్లల గతి ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించినారా? మీ పిల్లలు ఈ పాప ప్రపంచంలోకి అడుగుపెట్టి వెళ్తున్నారు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది లోకం యొక్క మరి ఇన్ఫ్లుయెన్స్. వార్తల్లో చూసినప్పుడు అయితే చిన్న బాబు 2nd క్లాస్ చదివే స్టూడెంట్, స్కూల్ ప్రిన్సిపల్, మరి ఆయన ఉంటాడు ఒక 50-60 ఏళ్ళ పెద్ద పురుషుడు కదా. ఈ చిన్న బిడ్డ మీద మరి వాడు ఆ దుర్మార్గము ప్రవర్తించి, అంటే ఎంటు పోతుంది అనిపిస్తుంది నాకు. వేర్ ఈజ్ అవర్ కంట్రీ గోయింగ్? మనం ఎటు పైన అయిపోతుంది మన దేశం? మన దేశం కొరకు మనం ప్రార్థన చేయకూడదా? నాకు అనిపిస్తుంది మీరు ముద్ద మింగకముందే ఒక చిన్న ప్రార్థన దేశం కొరకు తప్పకుండా చేయండి. యు ప్రే ఫర్ ద నేషన్. వేర్ ఆర్ వి గోయింగ్? వి డు నాట్ నో. కాబట్టి ఎన్ని అత్యాచారాలు. ఒక తండ్రి తన కుమార్తె 11 ఏళ్ల కుమార్తెను సంవత్సరం పొడుగు అత్యాచారం చేస్తున్నాడంట. నీతి అనేది ఉందా? ఒక న్యాయం అనేది ఉందా? కాబట్టి మనం అందరం కలిసి మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. మీకు మనసు కలిసిన వాళ్ళతో కలిసి ఏక మనసుతో ప్రార్థన చేయండి. ఇట్స్ టైమ్ టు ప్రే, ఇట్స్ టైమ్ టు ఫాస్ట్. ఇంకా మీరు వాయిదా వేయకూడదు. మీ కుటుంబాల్లో దేవుడు తప్పకుండా తన కనికరాన్ని కుమ్మరిస్తాడు. చెయ్యనుద్దేశించిన కీడు ఏం చేస్తాడు? కొట్టేస్తాడు. దేవుని ఉగ్రత ఆగిపోతుంది. మీ బిడ్డలు క్షేమంగా ఉంటారు. మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు, ఆయనే నా కోట, నా ఆశ్రయదుర్గం అనేవాడే ధన్యుడంట. అందుకే ఈ కోట కిందికి రావాలి. చిన్న కుందేళ్ళట బలము లేని జీవం, అయినను అవి పేటు సందుల్లో నివాసము కల్పించుకుంటాయి. చిన్న కుందేళ్ళు, కొమ్ములు లేవు, కూరలు లేవు, గిట్టలు లేవు, ముళ్ళు లేదు, ఒంటి మీద పళ్ళు లేవు, ఏది లేదు. కానీ క్రూరమైన సింహాలు వేటాడుతూ వస్తున్నప్పుడు పరిగెత్తి బండ సందులోకి వెళ్ళిపోతుంది. ఇక ఏ మృగం కానీ ఏ జంతువు కానీ ఏది కానీ దాన్ని ముట్టలేదు, వచ్చి గీరుకోవాలంతే. బండ మీద గీరి గోర్లన్నీ ఊడిపోవాలి, కానీ అది మాత్రం వేట చిక్కదన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సామెతలు 30:26లో ఆ మాట ఉంది, గమనించండి. అలాగే దేవుని బిడ్డలకు ప్రార్థన అనే బండ ఉన్నది, ఉపవాస ప్రార్థన అనే బండ. ఆ బండ కిందికి రావాలి. మరి ఇది ఒక సమూహ ప్రార్థన. అంటే ఉపవాస ప్రార్థన ఒంటరిగా చేయొచ్చు, ఏకాంతంగా చేయొచ్చు, గొల్లం పెట్టుకొని ఒంటరిగా కూడా చేయొచ్చు. కానీ ఎప్పుడైనా కానీ మాస్ ప్రేయర్లో, సమూహ ప్రార్థనలో చాలా శక్తి ఉంటుంది,
చాలా శక్తి ఉంటుంది. ఇప్పుడు ఒక దొంగ వచ్చినాడు, నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా నేను అటాక్ చేయడం కంటే మీరందరు నాతో కలిసి అటాక్ చేస్తే పరారైపోతాడు కదా, వాడు భయపడిపోతాడు. అంటే అలాగుంటుంది సమూహ ప్రార్థన. అందరు కలిసి ఏక కంఠంతో దేవుని దగ్గర మొరపెట్టడం సమూహ కార్పొరేట్ ప్రేయర్ అని ఇంగ్లీష్లో అంటారు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో మనం దేశం కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. అలాగే మీ కుటుంబాల్లో రక్షణ పొందని వారు ఉంటారు చాలామంది. ఆ రక్షణ పొందని వారి కొరకు ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద అన్సేవ్డ్ పీపుల్ ఇన్ యువర్ హౌస్. వాళ్ళు ఎందుకు నరకం పోవాలి? నువ్వు పరలోకంలో ఉన్నప్పుడు వారు నరకంలో మరి అగ్నిగుండంలో మండాలనా? కానే కాదు. కాబట్టి తప్పకుండా రక్షణ లేని వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడం నీ వంతు బాధ్యత. మనం సుఖంగాను క్షేమంగాను ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రభుత్వం కొరకు, పాలకుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగే మరి పాస్టర్స్ కొరకు ప్రార్థన చేయాలి. పాస్టర్స్ మీ కొరకు ప్రార్థన చేస్తారు, కానీ మీరు ఏం చేయాలి? పాస్టర్స్ కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు వారితో మాట్లాడాలి, దేవుడు వారిని వాడుకోవాలి. వారి దర్శనాన్ని వారు పోగొట్టుకోవద్దు, వారు సాతానుకు ఎరగాకూడదు. సాతాను జయించి వారు దేవుని ప్రజలకు కూడా విజయము చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కాడి సులువుగా చేస్తాడు. ప్రార్థన ఉంటే ఏమవుతుంది? కాడి సులువైపోతుంది. కొన్ని కార్యాలు ప్రార్థన ద్వారా మాత్రం సరిపోదు. సర్టన్ థింగ్స్ ఇస్ నాట్ పాసిబుల్ ఓన్లీ త్రూ ప్రేయర్. బట్ వెన్ యూ జాయిన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ఎనీథింగ్ విల్ బి పాసిబుల్ టువర్డ్స్ యూ. దేవుని స్తోత్రం. దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు శిష్యులు. మనలాగానే ప్రార్థనలు చేసినారు, బాగానే ప్రార్థనలు చేసినా దయ్యం పోతలేదు. దయ్యం పోనప్పుడు మరి యేసు ప్రభు ఒక్కసారి గద్దేస్తే దయ్యం పారిపోయింది. అప్పుడు శిష్యులు వచ్చి ఏమడుగుతున్నారు? ఇది మేము ఎంతగానము కింద మీద దొంకినా దయ్యం పోలేదు, కానీ ఒక్కసారి నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యం పోయింది. ఇది ఎలాగైంది? ఇది ఎలాగ సాధ్యమైంది ప్రభు అన్నప్పుడు మార్కు 9:29 ఒక మాట అంటాడు కదా, ప్రభు ఇది ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ మరి దేని వలన ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం. హల్లెలూయా. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ నాట్ గో బై ఎనీథింగ్ అదర్ దాన్ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. కాబట్టి నీకు ఏదైనా జటిలమైన సమస్య ఉందా? ఇస్ దే ఎనీథింగ్? సంతానం లేదు పిల్లలకు, లేక పెళ్ళిళ్ళు కాలేదు పిల్లలకు, లేక సొంత ఇల్లు లేదు, రక్షణ లేదు, లేకుంటే ఆరోగ్యం లేదు, లేక వైద్యులు భయపెట్టే రోగము నీకు చుట్టుకుంది, ఏదో సమస్య ఉంది, ల్యాండ్ డీల్ ఉంది, కోర్టు కేసు ఉంది, పోలీసు కేసు ఉంది, ఇవన్నీ ఉంటే ఇవన్నీ కూడా కూకటి వ్రేళ్లతో దేవుడు ఏం చేస్తాడు? పెరికి వేస్తాడు ఉపవాస ప్రార్థనలో. దేవుని స్తోత్రం. దీనికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా పరిశుద్ధ గ్రంథంలో అంటే ఆధారం చూపెడతాను. లూకా సువార్త 17:5 నుండి చదువుతున్నాను. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజ అంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పల్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోపడం. వేళ్లతో కూడా అంటే ఆ వేళ్లతో సహా కంబళి చెట్టు పెకిలింపబడి సముద్రంలో నాటబడాలి అని మీరు ఒకవేళ ఆజ్ఞాపిస్తే, విశ్వాసంతో ప్రార్థనతో ఉపవాసంతో ఆజ్ఞాపిస్తే అది తప్పకుండా జరుగుతుందండి. అంటే కూకటి వ్రేళ్లతో ఈ కంబళి చెట్టు పెకిలింపబడాలంటే సాధ్యమైంది కాదు. అది కంబళి చెట్టు అంటే చాలా నెట్వర్క్ ఉంటుంది అన్నమాట. దాని రూట్స్ అన్నీ కొన్ని మైళ్ళ దూరము మరి వ్యాపించి ఉంటుంది. అది ఇట్లా పీకితే రాదు అది. కానీ విశ్వాసంతో అసాధ్యమైన కార్యాలు నీకు సాధ్యం. కంబళి చెట్టు పెకలింపబడడం అసాధ్యం, కదులుతున్న సముద్రంలో నాటబడడం కూడా ఇంకా అసాధ్యం. ఈ రెండు అసాధ్యాలు. కానీ విశ్వాసంతో ఆజ్ఞాపించినప్పుడు, మంచి ప్రార్థనా జీవితం కలిగి ఆజ్ఞాపించినప్పుడు ఇవి రెండు కూడా సాధ్యం అవుతుంది. ఇది కూకటి వ్రేళ్లతో పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడం. కనుక ప్రార్థనా శక్తి చాలా కావాలి. ప్రార్థన చేయండి. మరి ప్రార్థన చేసినప్పుడే మీకు విజయము లభిస్తుందని మరి తెలియజేస్తున్నాను. ఎలాగో ప్రార్థన చేయాలి, ఉపవాసం నేను ఎలాగ ఉండాలి అన్నప్పుడు మరి కొన్ని రకాల ఫాస్టింగ్ ప్రేయర్ మీకు చెప్తాను. చాలా చెప్పాను ఇంతకుముందు కూడా. నార్మల్ ఫాస్ట్ ఉంది, అదేంటంటే నీవు ఘనమైన ఆహారం బదులుగా లిక్విడ్స్ తీసుకుంటున్నావు, ధ్రువ పదార్థాలు తీసుకొని నీ శరీరాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకొని దేవుని మీద ఏకాగ్రత చూపెడుతున్నావు, ప్రార్థనలో ఎక్కువగా నీవు గడుపుతున్నావు. అది నార్మల్ ఫాస్ట్. నార్మల్ ఫాస్ట్. రెండవది అబ్సల్యూట్ ఫాస్ట్. అబ్సల్యూట్ ఫాస్ట్ అంటే నువ్వు ఆహారము నీరు కూడా మాని, చాలామంది ఉపవాసం ఉంటారు. మోషే అలాగ 2 సార్లు ఆహారము నీరు లేకుండా దేవుని సముఖంలో ఉండి దేవుని సన్నిధిలో మరి దేవుని 10 ఆజ్ఞలు పొందుకున్నాడు. మనకు తెలుసు, వాక్యంలో ఉంది. కనుక ఇలాగూ
అంటే అది కొద్దిగా కష్టతరం. పార్షియల్ ఫాస్టింగ్ కూడా ఉంది, ఎందుకంటే కొందరు మందులు వేసుకోవాలి, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, క్రమంగా వారు మందులు వేసుకోవాలి. కాబట్టి కొద్దిగా ఏదైనా కొద్దిగా తీసుకొని మందులు వేసుకుని ఆ దినమంతా నువ్వు ఉండొచ్చు తప్పకుండా. అంటే నీ మైండ్ ఎక్కువగా, అంటే నీ మనసు నీ అంతా దేవుని మీద కేంద్రీకరించింది కాబట్టి నీ శరీరం తప్పకుండా అణిగిపోతుంది, అంటే రోగం అణిగిపోతుంది. రోగం అనేది నీ పాదాల కిందకి వస్తుంది, ఎందుకంటే ప్రభు అంటాడు కదా, సమస్తం నేను మీ పాదముల క్రింద పెట్టినాను. దేవుని స్తోత్రం. మేము సమాధానకర్తకు మరి దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద ఏం చేస్తాడట, చీతగా త్రొక్కిస్తాడు. ఊరికే బిక్కు బిక్కు మరి అన్నిటికీ భయపడుతూ ఉంటే దయ్యం ఎక్కి కూర్చుంటుంది, నెత్తి మీద కూర్చుంటుంది, గుండెల్లో గూడు కట్టుకొని కూర్చుంటుంది. భయపడద్దు, ఎదిరించాలన్నమాట. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఏం చేయాలి, ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత పార్షియల్ ఫాస్టింగ్ అంటే మరి ఒక పూట ఆహారం వదిలేస్తున్నాం, లేకుంటే మరి ఇంకా మంచి చిట్కాలు మీకు చెప్తాను. ఫాస్టింగ్ 3 పూటలు టైట్గా తిని బేవరింపులు వచ్చేదాకా తినకుండా కొద్దిగా ఒక ముద్ద తిని మిగిలిన కడుపు ఖాళీ పెట్టుకొని మరి ఎక్కువగా పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చదివితే అది పార్షియల్ ఫాస్టింగ్ అవుతుంది. తర్వాత నీకు ఇష్టమైన కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడం, అది కూడా ఫాస్టింగ్. ఎందుకంటే నీకు చాలా ఇష్టం, ఏమి ఇష్టం, బిర్యానీ అది ఇష్టం, ఇది ఇష్టం, చికెన్ ఫ్రై ఇష్టం, మటన్ ఇష్టం, అంటే అవన్నీ కూడా నువ్వు ప్రభు పేరట, అంటే ప్రభు సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకోవడానికి అవి ఏం చేస్తున్నావు, మానేస్తున్నావు, కొన్ని ఫుడ్స్ మానేస్తున్నావు. తర్వాత అది పార్షియల్. డానియల్ ఫాస్టింగ్ అంటే మనకు అందరికీ తెలుసు, మొత్తం మాంసాహారాలు మానేయడం. అంటే దాని అర్థం ఏంటంటే మనకు మందమత్తులు కాకుండా. లూకా సువార్త 21:34. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. వీటన్నిటిని జరగబో వీటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తిగల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు. అంటే మరి ప్రభు మాటి మాటికి చెప్పినాడు, మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఉపవసించాలి. అలాగూ డానియల్ ఫాస్టింగ్ ఇస్ వెరీ గుడ్. శాకాహారం మాత్రం తిని ప్రార్థనకు శక్తి లేకుండా కావద్దు. జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ అలైవ్, అంటే జస్ట్ నేను మితంగా తినడం, ఎక్కువగా ప్రార్థనలో గడపడం. అసలు ఆ తిండి మీద ఉన్న ధ్యాసనే పోవాలి. ఒక్క పూట కూటి కొరకు భ్రష్టుడైన ఏశావు. దేవుడట యాకోబును ప్రేమించినాడంట, కానీ ఏశావును ఏం చేసినాడు, ద్వేషించినాడు. యాకోబు మోసగాడు, అసలు మోసగాడని యాకోబునైనా ప్రేమించినాడట, కానీ జ్యేష్ఠత్వపు హక్కును ఒక్క పూట కూటి కొరకు కోల్పోయిన ఏశావు అంటే దేవునికి ఏమవుతుందట, ద్వేషం. ఆయనకి కోపం వచ్చేసిందట. ఏశావును దేవుడు ద్వేషించినాడు. కాబట్టి ఒక పూట కోటి, ఒక ప్లేట్ అన్నం పక్కన పెట్టేయండి, అంతే. చాలా రుచికరంగా మీకు ఆహారం కనబడ్డా అది ఎవరికన్నా పూర్ పీపుల్కి ఇచ్చేయండి, పేదవారికి ఇచ్చేయండి. ఇంత ఆశీర్వాదం. బీదలను కనికరించేవాడు ధన్యుడు. యెహోవాకు అప్పించువాడు వాని మేలు ప్రతిగా దేవుడు ఏం చేస్తాడంట, తిరిగి మేలు అతనికి దయచేస్తాడని వాక్యంలో ఉంది. కాబట్టి శరీర సంబంధమైన కార్యాలకు కూడా దూరం ఉంటే చాలా మంచిది. అది మరి చాలామంది అలా ఫాస్ట్ చేస్తారు. మరి శరీరాన్ని వారు నల్లగొట్టుకుంటారు. పౌలు భక్తుడు అంటాడు కదా, 1 కొరింథీ 9:27, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అంటే నిగ్రహ శక్తి అన్నవాడు. నిగ్రహ శక్తి. ఉపవాస ప్రార్థన చేసేవారికి నిగ్రహ శక్తి ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. రోజు రోజుకి ఎక్కువైపోతుంది. మొదటి రోజు మీకు కొద్దిగా అలసట అనిపిస్తుంది, రెండో రోజు, మూడో రోజు నుండి అలవాటు అయిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు కదా, యూ గెట్ దట్ పవర్ అన్నమాట. ఈ శక్తి, ఆరోగ్యం కొత్తగా వచ్చేస్తుంది. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం బలం పొందుతారు అంటే దేవుని దగ్గర యూ బికమ్ క్లోజ్ టు గాడ్. కాబట్టి నీకేం పెద్ద సమస్యలన్నీ చాలా చిన్నగా కనబడతాయి. ద హయ్యర్ యూ రైజ్, ద ప్రాబ్లమ్స్ విల్ లుక్ స్మాలర్ అండ్ స్మాలర్. కాబట్టి మరి ఇలాగూ ఫాస్టింగ్లో రావాలని, శరీర కార్యాలకు మరి టెల్ నో టు ఫ్లెష్లీ లస్ట్ఫుల్ థింగ్స్.
వాక్యంలో ఉంది కదా, పౌలు భక్తుడు గలతీలోకి రాస్తూ గలతీ 2:20 ఒక మంచి మాట అంటాడు చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాను. హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్ ప్రతి సంఘంలో ఉంటే అసలు పాపాలే పారిపోతాయి, పాపాలు ఉండవు. ఎందుకంటే మనిషి దేవుని వాక్యం చేత నింపబడి మరి ప్రార్థనలు ఉపవాసం చేసినప్పుడు పాపమునకు చోటు లేదు. అపవాదికి మనం ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. ఈరోజు మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం దాంట్లో చాలాసార్లు మీరు వాక్యం విని ఉండొచ్చు. అక్కడ 3 రకాల కార్యాలు. ఒకటేమో ఇవ్వడం గురించి ఉంది కదా, ఇవ్వడం, దాతృత్వం. నీవు ఇవ్వాలి. ఇవ్వడం అనేది చాలా గొప్ప మరి ఆశీర్వాదం. అదొక వరం. నన్ను అడిగితే అందరు ఇవ్వరండి, అందరూ ఇవ్వలేరు. గివింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అదొక వరము దేవుని దగ్గర నుండి. ఎందుకంటే అందరూ పెట్టుకోవాలా, మరి దాచుకోవాలనుకుంటారు. కానీ దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత ఉందని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగా నీ ముందర బూర ఊదవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నువ్వు ధర్మం చేయనప్పుడు ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలను. అంటే రహస్య ఆయుధాలు అనిపించింది నాకు ఈ అధ్యాయం చదివినప్పుడు. రహస్య ఆయుధం చూడండి. సాతాను, మనం ఎవరితో పోట్లాడుతున్నాం ప్రతిరోజు? మీ ఆయనతో పోట్లాడుతున్నావా, మీ పిల్లలతో పోట్లాడుతున్నావా, మీ భార్యతో కాదు అసలు. అవన్నీ వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద ఫ్లెష్, వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద డార్క్ స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్. మనం పోరాడినది శరీర సంబంధులతో కాదు, దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. అంటే ఈవిల్ స్పిరిట్స్ అన్నమాట. అవి మనల్ని పాడు చేసి మన దారికి అడ్డుగా ఆటంగా మనం చేసే ప్రయత్నాలని విఫలం చేయడానికి, మనల్ని కృంగదీయడానికి ఎప్పుడు అవి పనిచేస్తూ ఉంటాయి. వాటి మీద అధికారం కావాలంటే ఏంటి? ఇవన్నీ రహస్యమైన ఆయుధాలు అన్నమాట. గివింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద సీక్రెట్ వెపన్స్. అందుకే అంటాడు, నీవు కుడి చేతితో చేసేది కూడా నువ్వు ఎడమ చేతికి తెలియనియక. అంటే దాని అర్థం ఏంటంటే నీవు రహస్యంగా మంచి పనులు చేయాలి. అందరి మీద భూర ఓది నేను ఇది చేసిన అది చేసిన టీవీలు వేసుకుంటారు కదా, దాన ధర్మం చేసేది అంత ఫోటోలు వేసుకుంటారు, ఓ పిక్చర్ చేసుకుంటారు, అంత వాళ్ళ ఫలం లేదు వాళ్ళకు. అందుకే అంటాడు ప్రభు అంటాడు, మేము అది చేసిన మీరు అసలు ఎవరో కూడా నాకు తెలియదు. నా యుద్ధ నుండి అక్రమము చేయవాళ్ళని జీవుడంటారు. మంచి పనులు చేసినాం, రోగులను బాగా చేసినాం, దయ్యాలను నిలగొట్టినాం, అన్ని మంచి పనులు లేదు. అక్రమం చేయవాళ్ళ మీరు నా యుద్ధ నుండి తెలియదు. అంటే దేవుని నియమాల ప్రకారం వారు చేయలేదు, అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. వారు సొంత పేరు కీర్తి కొరకు వారు చేసిన కార్యాలు దేవుని దగ్గర చెల్లవు. అందుకే ఇది ఒక రహస్యమైన పని. మంచి పనులు ఎప్పుడు రహస్యంగా చేయాలి, అప్పుడు దానికి చాలా ఫలం ఉంటుంది. ఒక్క మంచి పని చేసి ఊరంతా చాటించుకుంటారు కదా చాలామంది. మా అమ్మ కోళ్ళను పెంచేది. అయితే కోడి మొట్టమొదట గుడ్డు ఇంత పెద్ద గుడ్డేమి వేయదు, అది చాలా చిన్న గుడ్డు వేస్తుంది, ఫస్ట్ గుడ్డు అనమాట. ఆ ఫస్ట్ గుడ్డు వేసినాక ఊరంతా కెలికినట్టే కేకేస్తుంది. అది పెద్ద కేక. పోయి గుడ్డు చూస్తే ఇంతే ఉంటుంది. ఓ అమ్మ చిన్న గుడ్డు కానీ కేక ఎంత పెద్దగా ఉంది, ఏదో పెద్ద ఘనకార్యం చేశాడు. చాలామంది ఇలానే చేస్తారు. అంటే ఉపవాస ప్రార్థనలో నేర్చుకోవాలి. నువ్వు ఏ మంచి పని చేసినా రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూసి నువ్వు ఏం చెప్పని అవసరం లేదు, కానీ ఏమి డప్పు తీసి వాయించి నాకు తెలుసు గాడ్ ఈజ్ మై రివార్డర్. కాబట్టి రహస్యమందు చూసి నీ తండ్రి నీకేమిస్తానన్నాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఇది ఒక సీక్రెట్ వెపన్ అన్నమాట. అంటే దానం ధర్మం అంటారు. దాన ధర్మములు చెడని పదార్థం అంట. మంచి చెయ్యనెరిగి ఉండి చెయ్యని వానికి ఏం తగులుతుందట, పాపం తగులుతుందట. నీకు తెలుసు మంచి చేయాలి, నీ దగ్గర చేయడానికి ఉన్నది కూడా స్తోమత, అయినా నువ్వు చెయ్యవు. అప్పుడు నీకు వ్యర్థమైన ఖర్చులు ఉంటాయి. చిల్లుబండ సంచిలో నీకున్న సంపాద్యం అంతా మరి నీరు గారిపోతుంది. కాబట్టి ఇవన్నీ మర్మాలు అన్నమాట. అయితే నాకైతే పరిశుద్ధ గ్రంథం ఇంకా ఈ చట్టాలు ఇలాంటి పాపము పెరిగిపోతుంది, ఆ చట్టాలన్నీ పాపానికి అనుకూలంగా ఉంది, అక్రమం విస్తరిస్తుందంటే నిజంగా నేను నా బైబిల్ తీసి మంచిగా నా గుండెకి హత్తుకున్నా. నువ్వు ముందే చెప్పినావు కదా, నేను నీకు అప్పగించిన దాన్ని ఎట్లా పట్టుకోమన్నావు, గట్టిగా పట్టుకోమన్నావు. ఇప్పుడు నీ బైబిల్ నువ్వు గట్టి పట్టుకోవాలి. ఎందుకంటే ఇది కూడా ఒకవేళ మన చేతుల నుండి మరి
తొలగించే రోజులు రావచ్చు. అందుకే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో సంగ్రహించుకోవాలి. బ్యాంకులో నీకు డబ్బులు లేకున్నా పర్లేదు, కానీ గుండెలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఈ వక్రజనం మధ్యలో మీరు జీవవాక్యమును పట్టుకొని ఎలాగున్నారట? ఫిలిపియన్స్ 2nd chapter 14-16. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య, మూర్ఖమైన వక్రజనం, వంకర త్రోవలో ఉండేవారు అన్నమాట. వంకర బుద్ధులు, వంకర త్రోవలు. ఎవరి మీద మన దాడి? సాతాను మరి అనుచరులతో వారిని బంధించి పారద్రోలు అనుకున్న ఆయుధాలు దేవుడు మనకి ఇచ్చినాడు అనమాట. అందుకే ఈ వాక్యం చదవండి, ఫిలిప్పీ 2:14-16. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. మీరు లోకమందు ఎలా కనబడుతున్నారు? జ్యోతి. అంతా చీకటి. ఒక్క చిరు దీపం అక్కడ ఉంటే ఎంత లైట్ ఉంటుందండి. ఒక్క ట్యూబ్ లైట్ అక్కడ ఉందంటే ఎంత దూరం వెళ్ళిపోతుంది దాని కిరణాలు కదా. అందుకే మనము లోకానికి ఏమై ఉన్నాము? హల్లెలూయా. ఎందుకంటే నేను లోకానికి వెలుగై ఉన్నాను. హల్లెలూయా. నేను ఉపవాసం చేయగలను, నేను లోకమునకు ఉప్పై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పై ఉన్నావు నువ్వు. ఉప్పు లేకుంటే నిలువ ఉండదు. పచ్చడి బాగా పెట్టినావు, కష్టపడి చెమట గారిచి పచ్చడి పెట్టిన తర్వాత ఉప్పేయడం మర్చిపోతే 2 రోజుల్లో ఏమవుతుంది పచ్చడి? మనం లోకానికి ఏమై ఉన్నాం? చెడిపోయే లోకంలో లోక ప్రజలు చెడిపోకుండా మనల్ని దేవుడు ఏం చేసినాడు? ఉప్పుగా చేసినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏదైనా నిలువ ఉండాలంటే ఉప్పేయాలి. అందుకే అన్నాడు భయంకరమైన చీకటి లోకం. చూడము, లోకమును ఏం గమ్ముతుంది? చీకటి. ఎప్పుడో చెప్పినాడు 1000 సంవత్సరాల ముందు ప్రవక్త యెషయా 60. చూడము, లోకమును చీకటి కమ్ముతుంది. నువ్వు లెమ్ము, తేజరు, రైజ్ అండ్ షైన్. నీకున్న వెలుగు నువ్వు దాచిపెట్టొద్దు, నీకున్న వరాలు అలక్ష్యం చేయొద్దు, నీకున్న తలాంతులు పాతిపెట్టొద్దు. ఎత్తిపట్టుకో. లోకం చీకటి అమ్ముతుంది. ఎక్కడ చూసిన అంధకారము, వ్యభిచారము, దొంగతనము, అక్రమము, అవినీతి కార్యాలు ఇవన్నీ ఉన్నాయి. చుట్టూ అలముకుంటుంది. నీకు ఇచ్చిన వెలిగేది మంచం కింద పెట్టుకుంటావా? కొంచెం కింద పెట్టుకుంటావా? ఎత్తి దీపస్తంభం మీద పెట్టు. హల్లెలూయా. ఇక రానున్న దినాల్లో మనమంతా చాలా విలువైన ప్రజలం అయిపోతాం. దేవుని స్తోత్రం. ముత్యంలాగా మెరుస్తాం అనమాట మనం. ఎందుకంటే చీకటి బ్యాక్గ్రౌండ్లో మనం మెరిసిపోతూ ఉంటాం. అందుకే పౌలు భక్తుడు మరి ముందే అంటున్నాడు, అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు ఎలా కనబడుతున్నారు? జ్యోతుల వలె కనబడుతున్నారు. హల్లెలూయా. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదా నీవు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదా నీవు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలవు. పరిశుద్ధాత్ముడు నన్ను బలపరిచినాడు. దేవుని స్తోత్రం. ఇంకొన్న రోజుల్లో అందరూ తారల వల్ల మెరిసిపోతారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అంత అవినీతి ప్రజల మధ్యలో దేవుని వాక్యము, హల్లెలూయా, ఆకాశము భూమి గతించిపోయిన దేవుని మాటల్లో ఏ మార్పు ఎప్పుడు జరగదు. దీనికి విరోధంగా ఏ నియమము లేదు. ఆత్మకు విరోధంగా ఏ నియమం లేదంటే, ఎందుకంటే ఆత్మను అనుసరిస్తే నువ్వు ఏ పాపము చేయవు. కాబట్టి దేవుని వాక్యము శ్రద్ధగా చక్కగా మరి వినాలి, గ్రహించాలి. ఏదో వినన్నట్టు కాకుండా ప్రతి మాటను పట్టుకోవాలి. దేవుడు అప్పగించిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుడు ఇచ్చిన పనిని సరిగా చేయాలి, ఉపవసించాలి. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 కార్యాలు ఉంది. ఒకటి దానము, ధర్మము చేయనప్పుడు రహస్యంగా రహస్యమైన ఆయుధమై ఉన్నది. రెండవది రహస్యంగా ప్రార్థన చేయి. అంటే ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయి. దర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ప్రేయర్. నేను ఇంతకుముందు చెప్పిన సమూహ ప్రార్థన, కార్పొరేట్ ప్రేయర్ అంటే సంఘముగా వచ్చి సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు ఏమైనాయి? ఊడిపడ్డాయి. అదే దానియేలైతే ఏకాంతంగా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళ నుండి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వచ్చినాడు. అది ఏకాంత ప్రార్థన. మళ్ళీ యేసుప్రభువు అంటాడు, 2-3 కలిసి నా పేరట మీరు కూడుకుంటే నేను అక్కడ వచ్చేస్తాను. 2 ఏకీభవించి ఏది అడిగినా నేను దాన్ని ఇస్తాను. ఇవన్నీ టైప్స్ ఆఫ్ ప్రేయర్. మరి ఇక్కడ ఏకాంత ప్రార్థన గురించి చెప్తున్నాడు అనమాట. ఈ ప్రార్థన కూడా రహస్యంగా నువ్వు చేస్తున్నావు. ఆ రహస్యమైన ప్రార్థనకు పరస్యంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇవన్నీ రహస్యమైన ఆయుధాలు అన్నమాట.
రహస్య సీక్రెట్ వెపన్స్ అగేన్స్ట్ ద డెవిల్ అండ్ ఇట్స్ ఫోర్సెస్. సాతాను యొక్క అనుచరులు, దురాత్మ సమూహాలకు ఎదురుగా ఉన్న ఆయుధాలు ఇవన్నీ. అదే నువ్వు గొల్లం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు, హృదయం అంతా వేదన భారం ఉన్నప్పుడు గొల్లం పెట్టుకుంటున్నావు, ప్రార్థన చేసి ప్రభు అంటున్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తున్నాడు ప్రతిఫలం. ప్రార్థన లేకుంటే శోధనలో నిలబడలేరు మీరు. ప్రార్థన బాగా అలవాటు చేసుకోవాలి. కానీ దేవునితో నువ్వు ఎప్పుడు కూడా చక్కగా బంధం కలిగి ఉంటే మరి ఇంకా ఈ పాడు ప్రపంచంలో బ్రతకడానికి ఉన్న జ్ఞానాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం. దేవుని ధర్మశాస్త్రము నీ హృదయంలో ఉన్నది, నీ అడుగులు జారవు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నీ అడుగులు ఎక్కడైందంటే ఈ చట్టం వలన వాళ్ళు ఏం చేసినారంటే నీ పాదాల కింద నాచు పెట్టేసినారు. అంతా గ్రీజీ పాత్. అంతే, నువ్వు జూయమని జారిపోతావు, పడతావు, నెత్తి పలుగుతుంది, కుటుంబం అంతా పాడైపోతుంది. తర్వాత నీకు విరుద్ధంగా మరి కార్యాలు జరిగిపోతాయి, శిక్షకు కూడా పాత్రుడు అయిపోతావు. ఎన్నెన్ని ఇబ్బందులండి. అదే నీవు దేవుని వాక్యాన్ని పఠిస్తే దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానించేవాడు. కనుక నువ్వు ప్రార్థన, నీకు సపరేట్ సమయం దేవునితో గడపడం, దేవుని మరి దినభాగం చదవడం, ఆ దినానికి ఉన్న మంచి మాటలు చదవడం, దేవునితో సంభాషించడం, ప్రార్థించడం, అంత మంచి కార్యం. అది మరి ఎంతమందికి ఉందో అలవాటు తెలియదు. కొన్ని 2 పాటలు పాడడం, దేవునితో గడపడం అంటే నువ్వు ఉదయం లేవాలి. ఉదయం లేచే పిట్టకు పుట్టెడు పురుగులు దొరుకుతాయి తెలుసా మీకు? ద ఎర్లీ బర్డ్ విల్ క్యాచ్ ద. సుఖాసక్తి గల స్త్రీలారా మీరు లేచి యెహోవా మాట వినండి. అంటే గడ్డు రోజులు వచ్చేసినాయి, ఇంకా నువ్వు ఇంక ఇలాగుంటే వీలు కాదు. కాబట్టి ప్రార్థన జీవితం కావాలి, కోరుకో. ఒక సహోదరి నాతో అంటుంది, అమ్మ అసలు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన రాదమ్మా నాకు అంటుంది. ఇంకొక ఆమె అంటుంది, నాకు అసలు కన్నీరే రాదమ్మా. బా. ఇంకొక ఆమె అంటుంది, ఉపవాసం చేయడం నా వల్ల కాదమ్మా. అంటే నేనేమంటున్నానంటే ఇది ఎవరికి అయినందుకు కాదు, నీకు వీలు కానప్పుడు నువ్వేం చేయాలి? నీ చేతగానివన్నీ ప్రభు పాదాల దగ్గర పెట్టి శక్తిని అడగాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువు అంటే అడుగుమన్నాడు, శక్తి కొదువు అంటే అడుగుమన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరేం పొందుకుంటారు? శక్తి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన రాదు అంటున్నావు కదా, ఆ రాదనేదే ప్రభువుని అడుగు. ప్రభు నాకు ప్రార్థన సరిగా రావడం లేదు, ఏదో 2 నిమిషాలు చేసి 2 గంటల ఫీలింగ్ వచ్చేసింది నాకు, నాయనా నాకు ప్రార్థన రాదు అంటే నువ్వు అడిగి పొందుకో. అడుగుడి మీకు. ఉపవాసం ఉండడం చేత కాదు అంటే చేతగానివన్నీ దేవుని చేత ఇది కాబట్టి నీకు తప్పకుండా శక్తి. నన్ను బలపరచుని బట్టి నేను సమస్తము అడుగు. ఉపవాసం ఉండడానికి శక్తి లేదా? పొందుకో, దేవుడిస్తాడు. ఉపవాస వీరులు లేరా? పరిశుద్ధ గ్రంథంలో చూసి అలాగ అయిపోతావు నువ్వు. ఉపవాసం ఉండడానికి నాకు శక్తి దయచేయి ప్రభువా, నాకు నిగ్రహ శక్తి దయచేయి ప్రభువా, నేను మరి మాంసాహారాలు మానేస్తానికి నాకు శక్తి దయచేయి ప్రభువా. తప్పకుండా దేవుడు ఇస్తాడు. నా జీవితంలో, సేవా జీవితంలో కానీ కుటుంబంలో కానీ నేను పొందుకున్న విజయాలన్నీ కూడా ఇలాంటి ప్రార్థనల ద్వారానే పొందుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నెన్ని ఇబ్బందులు మీరే చూస్తారు కదా, అయ్యో ఏ మునిగిపోతుంది ఇప్పుడు నావా అన్నట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత దేవుడు విజయోత్సవంగా నన్ను ఊరేగిస్తూ నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మన విజయం, ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన ఊపిరై ఉండాలి. ఇక్కడ 3వది చూసినప్పుడు ఉపవాస ప్రార్థన 3 ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో మరి ధర్మ కార్యములు, 2వది ప్రార్థన, 3వది ఏమన్నారు? ఉపవాసం. మీరు ఉపవాసం చేయనప్పుడు 16వ వచనం చూడండి, మీరు ఉపవాసము చేయనప్పుడు అంటే వెన్ యూ ఫాస్ట్. ఇఫ్ యూ ఫాస్ట్ అని లేదు అక్కడ. ఒకవేళ మీరు ఉపవాసం చేసేటప్పుడు మీరు ఇలాగ చేయాలని అంటలేదు ప్రభు. మీరు ఉపవాసం చేసేటంటే ఉపవాసం చేయాలన్నమాట, ఒక ఆదేశం. ఉపవాసం చేసేటప్పుడు మీరు వేషధారుల వల్ల దుఃఖముఖులై ఉండకూడదు అని మంచి చెప్తున్నాడు ఎలా ఉపవాసం ఉండాలి. ఇక్కడ కూడా ఇదొక రహస్యమైన కార్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ధర్మం చేయడం రహస్యం, ప్రార్థన చేయడం రహస్యం, ఉపవాసం ఉండడం కూడా రహస్యం. కొందరు ఉపవాసం ఉండి బాగా ఊరంతా మెచ్చుకోవాలని చూస్తారు. ప్రభు మెచ్చుకుని వాడే ధన్యుడు. దేవుని స్తోత్రం. నువ్వు ఉపవాసం ఉండేది నలుగురు చెప్పుకోవడానికి కాదు. కొన్నిసార్లు పార్టీ పోతారు, అక్కడ అందరూ మటన్ చికెన్ లాగిస్తుంటే వీళ్ళు ఇట్ట కూర్చుంటారు అన్నమాట. కూర్చుంటే ఏమైంది సిస్టర్, ఎందుకంటే నేను ఉపవాసం ఉన్నాను, నువ్వు అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకడ కూర్చొని ప్రకటిస్తున్నావు అంటే ఇది నీకు మనుషుల మెప్పు కావాలన్నమాట. మనుషుల మెప్పు ఘోరంది ఎప్పుడు. ఎవరు మెప్పుకోవాలి? నేను ఉపవాసం ఉన్నా. అయితే ఒక ఆమె వచ్చింది నా దగ్గర, మూతికి ఇట్లా బట్ట కప్పుకొని వచ్చింది ఆమె.
ఏంటి సిస్టర్, ఏమైంది సిస్టర్, మీకు ఏమైంది, ప్రాబ్లం ఏంటంటే ఆమె ఏమో అంటుంది, నాకు వినబడుతుంది. నేను ఏం చేసిన బట్ట తీసిన ఇట్లా, ఎందుకు అంత కప్పుకుంటున్నావు అంటే అంటుంది, నేను ఉపవాసం ఉన్నా సిస్టర్. ఎన్ని రోజులైంది అంటే 10 రోజుల నుండి ఉపవాసం, 10 రోజుల నుండి పండ్లేదు అవ్వలేదంట. ఆయన నువ్వు బట్ట కప్పుకోవడమే మంచిది, నువ్వు నా దగ్గరకు వచ్చి ఉన్న జర్మ్స్ అంతా నాకు అంటియకుండా బట్ట కప్పుకోవడం మంచి, కప్పుకోమ్మా కప్పుకో. ఆమెకు బట్ట కప్పుకోవడం ఎవరు నేర్చు, అసలు పరిశుద్ధ గ్రంథంలో అలా ఉందా? ముఖం కడుక్కోమన్నాడు యేసయ్య. వారు తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఉపవాసం చేసినట్టు మనుషులు కనబడవల్లని కాక రహస్యమందున నీ తండ్రి కనబడవల్లని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకో. యేసయ్యకి ఇంత శ్రద్ధనా మన మీద? తల అంటుకోమంటున్నాడు, నూనె పెట్టుకోమంటున్నాడు తలకు. తల అంటుకో, నీ ముఖము కడుక్కో, ముఖం కడుక్కో అని తల్లి తండ్రి అంటారు కదా. తల్లిని మించిన దేవుడు, తండ్రిని మించిన దేవుడు. ముఖం కడుక్కో బిడ్డ. ముఖమంతా పాషి ముఖం పెట్టుకొని ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? అందరికి తెలవాలని కాదు, ముఖం కడుకో. బీ నీట్, బీ స్మార్ట్, చక్కగా తయారయ్యరా. నువ్వు ఉపవాసం ఉన్నట్టు అందరికీ ఏం చెప్పనవసరం లేదు. నీ రహస్యం ఉంది చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భాగంలో మత్తయి 1 నుండి 18 వచనాల్లో 3 పర్యాయములు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. రహస్యమందు చూస్తున్నాడు నీ తండ్రి. నువ్వు ఎవ్వరు మెప్పుకోరే అవసరం లేదు. ఉపవాసం ఉన్నా అని ఏం చెప్పకూడదు. జస్ట్ బీ సైలెంట్, తగ్గించుకో. మరి దేవుని సన్నిధిలో మొరపెట్టు, నీ భారం అంతా దేవుని మీద వేయు. నీకు ఏం కావాలి? గుడ్డి భిక్షగాన్ని అడుగుతున్నాడు కదా యేసయ్య, నేను నీకేం చేయగోరుతున్నావు? నువ్వు గుడ్డివానికి ఏం కావాలండి? యేసయ్యకి మీకు కూడా తెలుసు. గుడ్డివాడు వచ్చి నీ ముందుంటే వానికి అసలు ఏం కావాలి? చూపే కావాలి. అయినా నీకేం కావాలి? నాకు చూపు కావాలి అంటే నోటితో రావాలన్నమాట. నీకేం కావాలో నీ నోటి నుండి నువ్వేం చేయాలి? పలకాలి. అదే దేవుని చిత్తం. అడిగితేనే ఇస్తాడనమాట. అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదంట కదా. కాబట్టి నువ్వు అడగాలి. ఇదిగో నాకు కావాలి, నేను నా కుమారుడు రక్షణ పొందాలి, నా భర్త రక్షణ పొందాలి, మా ఇంట్లో నెమ్మది కావాలి, వ్యభిచారం మా ఇంట్లో ఉండకూడదు, దహించు అగ్నివలే ఆ వ్యభిచారపు ఆత్మను కాల్చివై ప్రభు అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లెట్ ద స్పిరిట్ ఆఫ్ అడల్టరీ బి బర్న్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు అలా ప్రార్థన చేయకుంటే నీ కుటుంబం నిలబడదు. నీ భర్త పరిస్థితితో వెళ్ళిపోతాడు, నీకు కూడా మతి తిరుగుతుంది. సైతాన్ నిన్ను ప్రేరేపించి నువ్వు ఇంకెవరెన్నడో వెళ్ళిపోతావు. పిల్లలు అనాథలైపోతారు, పిల్లల త్రోవలు వెళ్ళిపోతారు. కుటుంబం అనే వ్యవస్థ మీద సాతానుడు గొడ్డలి నూరుతున్నాడు. అవును, పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏం చేస్తాడంట? పునాదులు ఇప్పుడు కుదుపుతున్నాడు అన్నమాట సాతానుడు. ఈ చట్టాలు తెచ్చి స్వలింబ సంగర్భం పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మగోళ్ళు చేసుకోవచ్చు అంట, ఆడోళ్ళు చేసుకోవచ్చు అంట. ఇదేందమ్మా పెళ్ళి అంటే? దేవుని వాక్యానికి విరుద్ధంగా వచ్చి వేసింది చట్టాలని. ఇంటికి తల, మనమంట పురుషుడు శిరస్సు, పురుషుడు చెప్పినట్టు వినాలి, స్త్రీ లోబడాలి, పురుషుడు ప్రేమించాలి. ఇవన్నీ దేవుడు పెట్టిన నియమాలు లేవు. ఇప్పుడు అందరు ఈక్వలే. ఆమె తోవలు పెడుతుంది, ఈమె తోవలు పెడుతుంది, పిల్లలు త్రోవలు పెడతారు. కుటుంబం అనే వ్యవస్థ మీద సాతానుడు పెట్టినాడు గొడ్డలి, అంతే. ఇప్పుడు నువ్వు బ్రతికి బయటపడాలంటే వేరే మార్గమే లేదు. నీ కుటుంబము క్షేమంగా ఉండాలంటే నీవు ఉపవసించి దేవుని సన్నిధిలో తగ్గించుకొని మొరపెడితే తప్ప నీకు నీ కుటుంబానికి భద్రత లేదు. హల్లెలూయా. కాబట్టి 3 కార్యాలు మత్తయి సువార్తలో కొండ మీది ప్రసంగం ఇది. సర్మన్ ఆన్ ద మౌంట్, బియాటిట్యూడ్స్ అంటే ఎంత ఆణిముత్యాల్లాగా ఉన్న మాటలు కొండ మీది ప్రసంగంలో ప్రభు చెప్పినాడు. మత్తయి సువార్త 5, 6, 7 3 చదవాలి. దాంట్లో 3 కార్యాలు ఈరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ధర్మము రహస్యంగా చేయి, ప్రార్థన రహస్యంగా ఉండని, ఉపవాసము రహస్యంగా ఉండి. 3 పేటల త్రాడట తెగదట. ప్రసంగి 4:12లో ఉంది, 3 పేటల త్రాడు ఎప్పుడు కూడా తెగదు. ఈ 3 కార్యాలు నీ జీవితంలో ఉండాలి. 3 ఉండాలి. ప్రేమతో ఇతరులను ఆదరించాలి, పేదలను కనికరించాలి. అవన్నీ బయట ఏం చెప్పుకోవద్దు, సీక్రెట్గా చేసుకోవాలా. 2వది ఏం చేయాలా? ప్రార్థనలు చేయాలి. 3వది ఉపవసించి ప్రార్థించాలి. ఇవన్నిటికీ చాలా ఫలము దేవుని సన్నిధిలో ఉంది. పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉందంటాడు యేసుప్రభు. ఒక మంచి మాట అంటాడు, పరలోక రాజ్యం కొరకు మీరు వెతుకుతున్నారా? పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. లూకాసు వార్త 17:20. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు అడుగుతున్నారు.
ఆయన అడుగుతున్నప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. హల్లెలూయా. ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. పరిసయ్యులు అడుగుతున్నారు, మరి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందయ్యా అని అడిగినప్పుడు, దేవుని రాజ్యము ఎప్పుడో వస్తుందని కాదు, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. యూ హ్యావ్ టు ఎంజాయ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ పరలోక రాజ్యాన్ని అనుభవించాలి, ఎందుకంటే రాజు ఎక్కడ ఉంటాడో రాజ్యం అక్కడ ఉంటుంది. అవునా కదా? యేసురాజు ఉన్న చోటనే యేసురాజ్యం కూడా ఉంటుంది. హల్లెలూయా. యేసురాజ్యంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. యేసురాజ్యంలో భయం ఉండదు, భీతి ఉండదు. యేసురాజ్యంలో కలవరం ఉండదు, కయ్యాలు ఉండదు, కలహం ఉండదు, మరి ఏ బాధ భీతి ఉండదు కదా. యేసురాజ్యంలో నిత్య సంతోషం. మనం అనేక అంశాలు ప్రార్థనలు పెట్టి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. దేవుడు ప్రజలందరి ఎదుట అద్భుతములను కనపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలు, మహత్తరమైన కార్యాలు, సూచక్రియలు, వింత కార్యాలు కూడా దేవుడు చేస్తాడు. మరి నాకైతే విశ్వాసం ఉంది, వివాహం కాని వారికి దేవుడు మంచి జతలను ఇస్తాడు, శ్రేష్టమైన ఉద్యోగాలు ఇస్తాడు, సంతానం లేని వారిని గర్భములు దేవుడు తెరుస్తాడు, విడిపోయిన కుటుంబాలు కట్టబడుతుంది. పవిత్రమైన మార్గంలో మరి మీరు రాబోతున్నారు. రోజులో వాక్యం ద్వారా మీరు అద్భుతంగా కడగబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక జిడ్డు గిన్నె తీసి 40 సార్లు దోమితే ఎట్లుంటుందండి కదా? కొందరు స్త్రీలు బిందె దోముతారు, చింతపండు తీసి రాకుతారు కదా బాగా, ఇక మళ్ళీ మీ ముఖాలు కనబడతాయి దాంట్లో. అలాగూ వాక్యం చేత చక్కగా కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి దేవునికి సమీపంగా మరి మన మనవులన్నీ కూడా ఏపాటివండి దేవునితో ఏకమైనాక ఇక మన మనవులు ఏపాటివి అవన్నీ వాటంతర వాటి అవి జరిగిపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. కొన్ని కార్యాలు మరి దేవుడే నీ జీవితం నుండి పెకిలించి, అంటే నీకు అసాధ్యమైంది కొన్ని రోగాలు తొలగిపోవాలంటే కూకటి వ్రేళ్లతో పెరికి వేస్తాడు రోగాన్ని. దేవుని స్తోత్రం. ఒకవేళ క్యాన్సర్ రానున్నదేమో, కానీ దేవుడు ఏం చేశాడు, ఈ 40 రోజుల్లో కూకటి వ్రేళ్లతో, ఆ కమ్మళి వృక్షం ఎలాగో కూకటి వ్రేళ్లతో పెకిలింపబడి మరి ఎత్తబడి సముద్రంలో పడవేయబడింది. అలాగే కొన్ని జటిలమైన సమస్యలు నీకు వీలు కాదు, ఐ కాంట్ అంటావు కదా, నాకు వీలు కాదు, నీకు వీలుగా అన్నంత దేవునికి సాధ్యం. దేవుని స్తోత్రం. నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ టు గాడ్. ప్రార్థన చేద్దాం. నీ వాక్యం ఎంతో గొప్పది, ఉపవాసం ఎంతో గొప్పది. ఇది ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ ఇలాంటివి వదిలిపోవటం సాధ్యమని మార్కు 9:29 మేము చూస్తున్నాం. అవును ప్రభువా, రహస్యమైన ఆయుధాలు మాకు ఇచ్చినావు తండ్రి. ఆ ఆయుధాల చేత శత్రు సమూహాన్ని జయించడానికి, చీకటి శక్తులను అంతమొందించడానికి, దురాత్మ సమూహంలను ఓడించడానికి మాకు ఇచ్చిన ఈ ఆయుధాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన మరి ఉపవాసం మిళితమైనప్పుడే జటిలమైన సమస్యలు అణిగిపోతుంది కనుక నీకు వందనాలు. కూకటి వ్రేళ్లతో నువ్వు పెకిలించి పారవేస్తావు తండ్రి, నీకు వందనాలు. ఎన్నో సంవత్సరాల నుండి వేరుపారి మరి తండ్రి పాపము పెనవేసుకొని కొన్ని జీవితాల్లో ఉంటే వాటిని కూడా నీవు పెరికి వేస్తావు తండ్రి, వ్రేళ్లతో సహా పెరికి వేయగలవు ప్రభువా, నీకు వందనాలు వందనాలు. ఆయన అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసే దేవుడు అయి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను ఎప్పుడు ఉపవాస ప్రార్థనలో నేను మరి పాలు పొందాలి, ఎప్పుడు నా మనవులన్నీ తెలియజేయాలి, ఎప్పుడు నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలని ఆసక్తితో పరుగులు తీసుకొని జనాలు ఇక్కడ రావాలి. నేను చెప్పలేము. అవును తండ్రి, మాకు దిక్కేది ప్రభువా, నీవే మాకు దిక్కై ఉన్న దేవుడు. ఇలాంటి చట్టాలు అమలు చేస్తే మా కుటుంబాలు ఎటుపోతుంది ప్రభువా, మా బిడ్డలు ఏమైపోతారు ప్రభువా, నువ్వు నియమించిన కుటుంబ వ్యవస్థనే అంతమందిపోతుంది నాయన. మరి ఎలాగూ తండ్రి ప్రార్థన చేసి మేము జయించాలి. ఈ మూర్ఖమైన వక్రజనం మధ్యలో మేము జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వల్ల మేము ప్రకాశించాలి. మాకు ఆ శక్తి కావాలి నాయన. వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ మీరు ఆ వాక్యము మరి చేత వారిని పోషించినారు నాయన, వారిని నింపినందుకు నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. వారిని దీవించండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. నీ కొరకు ఘన విజయాలు బిడ్డలు సాధించాలి. ఒక్కరు కూడా నిష్ఫలంగా ఉండదు ప్రభువా. ప్రతి ఒక్కరు విస్తారంగా నీ కొరకు ఫలించాలని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు నీ కొరకు వీర కార్యాలు చేయాలి ప్రభువా. తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నాం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నాయన గొప్ప సామర్థ్యము, గొప్ప అభిషేకం పొందుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడు నైనా వందనాలు చెల్లిస్తున్నాం. రానున్న ప్రభుత్వం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ నైనా, నువ్వు నీ జన్మలోనే నీ భుజముల మీద రాజ్యభారం ఉండిందని ప్రవచించినాడు. ఇప్పుడు మా మీద, మా భుజాల మీద ప్రభుత్వం పెట్టినావు నైనా, రాజ్యభారమే పెట్టినావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైన సందులో నిల్చుండి విజ్ఞాపన చేయడానికి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నది వందనాలు చెల్లిస్తున్నాను. అనేక మంది యవనస్తులతో నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు చేస్తున్నావు. యవన స్త్రీలతో మీరు మాట్లాడినారు తండ్రి, వృద్ధులతో మాట్లాడినారు ప్రభు, నీకు వందనాలు. ప్రతి ఒక్కరితో నీ వాక్యము సూటిగా మాట్లాడింది కనుక నేను స్తుతిస్తున్నాను. ఆయన వాడిని ప్రేరేపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించమని, చేతులెత్తి దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము